తెలుగుదేశం పార్టీ రాజకీయ ఓనమాలు నేర్చుకుని ప్రస్తుతం వైసీపీలో కీలక నేతగా మారారు. గన్నవరం ఎమ్మెల్యే అయిన విజయవాడ రాజకీయాల భవిష్యత్తు ప్రభావితం చేయగలిగిన నేత. గతంలో పట్టాల రవి ప్రధాన అనుచరులుగా గుర్తింపు పొందారు. నందమూరి కుటుంబం జూనియర్ ఎన్టీఆర్ తో స్నేహం చేసి సినిమాలకు నిర్మాతగా మారిన వ్యక్తి ఆయన్నే వల్లభనేని వంశీ. గన్నవరం పొలిటికల్ గేమ్ లో కీలక పాత్ర పోషిస్తున్న ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రియల్ స్టోరీ ఏంటో చూద్దాం. 1972లో రమేష్ చందన్ అరుణ గారికి దంపతులకు ఏపీలో కృష్ణా జిల్లాలో గన్నవరంలో జన్మించాడు. వంశీ తల్లిదండ్రులు ఇద్దరు టీచర్లే. చిన్నతనం నుంచి చదువులో చురుగ్గా ఉండేవారు. ఆయన ఉంగటూరులో 7వ తరగతి వరకు చదువుకున్నారు. ఆ సమయంలో 7వ తరగతిలో ఆయన స్టేట్ బ్యాంక్ కూడా వెళ్లారు. 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తాడికొండ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్నారు. ఆ సమయంలో స్టేట్ లెవెల్ ర్యాంక్ కూడా పొందారు. విజయవాడ గౌతమ్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేసి వెటర్నరీ డాక్టర్ గా మాస్టర్ కోర్సులో తిరుపతి ఎస్వి అగ్రికల్చర్ కాలేజీలో పూర్తి చేశారు. ఆ తర్వాత వంశీ అమెరికాకు వెళ్దామని ప్రయత్నించారు. కానీ ఆయనకు వీసా ప్రాబ్లం వల్ల వీలు కాలేదు. ఈ తరుణంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం స్టార్ట్ చేశారు. పరిటాల రవి ఆయనకు పరిచయం ఏర్పడింది. అతి కొద్ది రోజుల్లోనే పరిటాల రవి వంశీ ప్రధాన అనుచరుడిగా మారారు. ఈ సమయంలో పలు వ్యాపారాలు కూడా చేశారు. వంశీని పరిటాల రవి సొంత తమ్ముళ్లా చూసుకున్నారట. పరిటాల రవిపై దాడులు జరుగుతున్న సమయంలో ఆయనతో ప్రయాణించడానికి అందరూ భయపడేవారట. కానీ వంశీ మాత్రం ఆయనతో ఎలాంటి భయం లేకుండా ప్రయాణం చేసేవాడు. ఆయన ముఖ్యంగా అనుచరుడిగా పేరు సంపాదించుకున్నాడు. మరోవైపు వంగవీటి రాధ, కొడాలి నాని ఆయనకు మంచి స్నేహితులు. ఈ సమయంలో కొడాలి నానితో నందమూరి కుటుంబంతో ఆయనకు పరిచయం ఏర్పడింది. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ తో మంచి స్నేహం ఏర్పడింది. ఇలా తారక్, హరికృష్ణల్లో వంశీ చాలా క్లోజ్ గా ఉండేవారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వంశీకి కలిసి రావడంతో కొన్ని సేవా కార్యక్రమాలు ప్రారంభించారు. ఇక రాజకీయాల్లోకి రావాలని కోరికతో 2006లో ఆయన టీడీపీలోకి చేరారు. ఈ సమయంలో 2009 ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా పోటీ చేయాలనుకున్న వంశీ ఎన్టీఆర్ సహాయం చేశారు. ఎన్టీఆర్ దగ్గరుండి ఎంపీ టికెట్ ఇప్పించారట. ఈ ఎన్నికల్లో విజయవాడ ఎంపీ అభ్యర్థిగా టీడీపీ తరపున పోటీ చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన లగడపాటి రాజగోపాల్ రెడ్డి గెలుపొందారు. ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత తన వ్యాపారాలు చూసుకుంటూ తెలుగుదేశం పార్టీలో కొనసాగారు. ఈ సమయంలో వంశీ దృష్టి సినిమాల మీద పడింది. ఆయన నిర్మాతగా మారారు. 2009లో పున్నమి నాగు, 2010లో జూనియర్ ఎన్టీఆర్ తో అదుర్ సినిమా నిర్మించారు. ఆ తర్వాత రవితేజతో 2018లో టచ్ చేసి చూడు అనే సినిమా కూడా తీశారు. ఇక రాజకీయ జీవితాన్ని చూస్తే తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ వల్లభనేని వంశీ 2014 జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఈ సమయంలో వైసీపీ అభ్యర్థి తుంట్ల రామచంద్రరావుపై 9400 ఓట్లతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల ముందు వంశీ దాదాపు వైఎస్ఆర్ సిపిలో చేరుతాననే వార్తలు వినిపించాయి. ఈ సమయంలో వంశీని జగన్ ఆలింగనం చేసుకుని దృశ్యం చాలా గుర్తుండిపోయేది. కానీ పార్టీ మారకుండా టీడీపీలోనే కొనసాగారు. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా మళ్లీ పోటీ చేసి వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావుపై 838 ఓట్లతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే ఈ ఎన్నికల తర్వాత ఆయనకు టీడీపీ కాస్త దూరంగా ఉంటూ వచ్చారు. మరోవైపు ఆయనకు వ్యతిరేకంగా కొందరు తప్పుడు ప్రచారం చేయడం ప్రారంభించారు. వల్లభనేని వంశీ టీడీపీని వీడి వైసీపీలోకి మద్దతుగా ఉండటంతో టీడీపీ వేసిన పిటిషన్ తో ఆ పార్టీని వీడి ఆయన అనర్హత వేటు వేస్తూ 2024 ఫిబ్రవరి 24న స్పీకర్ తమ్మినేని సీతారాం నిర్ణయం తీసుకున్నాడు. రానున్న ఎన్నికల్లో వైసీపీ తరపున గన్నవరం నుంచి పోటీ చేయబోతున్నాడు అని తెలుస్తుంది.